కన్నడలో ఇప్పటికే పాపులర్ అయిన ఆసియా రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రామ్ అమిగోస్తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో ఆషికా గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే అమిగోస్లో ఆషికను చూసి నా సామిరంగ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. విజయ్ బిన్ని డైరెక్షన్లో నాగ్ హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమాతో అమ్మడు సూపర్ హిట్ అందుకుంది. ఆషికాని చూసిన తెలుగు ఆడియన్స్ ఇన్నాళ్ళు ఎక్కడ దాచారు ఈ అందాల ముద్దుగుమ్మని అనేలా చేశారు. నా సామిరంగ హిట్ లో ఆషిక గ్లామర్ యాక్టింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. అయితే ఈ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆషిక వరుస అవకాశాలు అందుకుంటుందని అనుకోగా ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. కన్నడలో 2 సినిమాలు చేస్తున్న ఆషిక తెలుగులో వస్తున్న అవకాశాలను హోల్డ్లో పెడుతున్నట్టు తెలుస్తోంది. నా సామిరంగతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో కథల విషయంలో మరీ పట్టింపులు చూపిస్తుందంట ఆషిక. స్టార్స్ మాత్రమే కాదు, యువ హీరోలతో కూడా నటించేందుకు సిద్ధమే అనుకుంటున్న ఈ గ్లామర్ బ్యూటీ స్టోరీ క్యారెక్టరైజేషన్ల గురించి చాలా సీరియస్ గా ఉందట. రెమ్యూనరేషన్ కూడా అంతగా డిమాండ్ చేయని ఆషిక కథల విషయంలో మాత్రం రాజీ పడట్లేదని తెలుస్తోంది. అయితే మరీ లేట్ చేసినా సరే వచ్చిన క్రేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. వేడి మీద ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోవాలి. కానీ ఆషిక అతి జాగ్రత్త వల్ల చేతిదాకా వచ్చిన సినిమాలు వెళ్ళిపోతున్నాయని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ అతి జాగ్రత్త ఆమె కొంప ముంచేలా ఉందని అంటున్నారు. ఆషిక నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరాలో ఆషిక నటిస్తోందని లేటెస్ట్ టాక్. అదే కాదు, మరో స్టార్ సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుందట. నాగార్జున కూడా మళ్ళీ ఆషికతో జత కట్టాలని ప్లాన్ చేస్తున్నారట. సో ఈ సినిమాలన్నీ కుదిరితే ఆషిక కూడా టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ స్టార్ గా ఎదగడం పక్కా అని చెప్పొచ్చు. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా ఆషిక తన ఆలస్యాన్ని అమృతంగా మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.